కావలి టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ఐటీ మంత్రిగా లోకేష్ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ వేడుకలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యువనేత తన పాదయాత్రతో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క రాక్షస ప్రభుత్వం మీద తన పాదాల అడుగులతో నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా హ్యాపీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే పట్టణ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు బుద్దికొండ కిషోర్ బాబు గారి పర్యవేక్షణలో ఈ రోజున ఈ కార్యక్రమం మన బాలయ్య బాబు గారి రెండో అల్లుడు నారా లోకేష్ గారి 41వ జన్మదిన వేడుకలు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దలు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు ఇక్కడికి చేరి ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈ సమయంలో ఆయన నిజమే ఐటీడీపీ
పార్టీ సోషల్ మీడియా ప్రజలు గారు నలుగురికి తర్వాత హాస్పిటల్లో కార్యక్రమం ఉంది. అన్న వాయిస్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు మా యంగ్ లీడర్ ఆల్రౌండర్ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము హాస్పిటల్కి రావడం జరిగింది. పేషెంట్లందరికీ పండ్లు బ్రెడ్ ఇచ్చాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి అంటే నారా లోకేష్ బాబు గారి జన్మదినం అంటే అయ్యా పుట్టినరోజు అయ్యా లోకేష్ బాబుని. ఈరోజు ఒక మంచి రోజు, ఆయన పుట్టినరోజు. అందరూ ఆనందంగా ఆయన పేరు చెప్తే ఆనందపడిపోతున్నారు. నారా లోకేష్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మహానుభావుడు, ఎన్టీ రామారావు గారి మనవడు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మన నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు. ఆయన ఒకటి కాదు, మనవడు, మావ, నాన్న, అందరూ మహానుభావులే. తాత చూస్తే ఈ రాష్ట్రానికే రాజకీయం నేర్పిన దేవుడు. తండ్రి చూస్తే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టిన తండ్రి. మామ చూస్తే పెద్ద ఆయన పేరు నిలబెట్టిన కొడుకుగా బాలకృష్ణ గారు. కొని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యంగ్ లీడర్గా యువతకి ముందుంటాడని. గెలవబోయేది తెలుగుదేశం, కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నడుపుతారు. మేము ఒకటే కోరుకున్నాం, 2025లో ఇదే హాస్పిటల్లో నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆయన ఒక మంత్రిగా ఘనంగా చేస్తాం, ఘనంగా చేయాలని. ఈ కావలి ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకోని తరిమి కొట్టాలి, ఈ చాటెస్ట్ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలి, ఈ కావలి పనికి మాలిన ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కావలి దోపిడి దొంగ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావాలనే దోసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. కావలి మున్సిపాలిటీలు కావచ్చు, కావలి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన యువత బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, యువ నాయకత్వం రావాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం రావాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రానికి పుట్టగతులు ఇప్పటికే నాశనం అయిపోయింది. ఈ మా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మేము అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, ఒక్కసారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, మళ్ళీ పొరపాటు చేయొద్దు, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. అందరికీ నమస్కారం.